వీడితో నేను పడుతున్న తిప్పలు చేయి కోసుకున్నాడు కూడా అప్పటికి బ్లేడ్తో, అయినా వద్దంటే వింటలా. నాకంటే వీడికి ఆత్రం ఎక్కువైపోయింది. అయిపోయిందా? జాగ్రత్త, బ్లేడ్లు తెగుతున్నాయి. ఏదయ్యింది? నాకు వస్తున్న చిరాగ్గి మిమ్మల్ని ఇద్దరు నెట్ట కొడతానో తెలియట్లా నాకైతే. ఇవాళ సండే ఎందుకు వచ్చిందా అనిపిస్తుంది ఒక్కోసారి నాకు. నాకు ఎవరు చేస్తారమ్మా? చూసారు కదండి, కొత్త వస్తువు వచ్చిందని సరే మా పిల్లలకి ఎగ్జైట్మెంట్ ఆత్రం తట్టుకోలేక కిచెన్లోకి వచ్చేసి మొత్తం గిరాట్ కొట్టేస్తున్నారు. నాకేం కోపం వచ్చేస్తుంది. ఇంకేం చేస్తా, వాళ్ళ ఆత్రం కదా అని వదిలేశాను. తర్వాత నేనైతే ఇంకా టమాటా వేసేసి చిక్కుడుకాయ కూర వండేసానండి. ఇంకా సండే కదా, సండే రోజు అసలుకే చేపలు ముక్కలేంది ముద్ద దిగదు నాకైతే. సండే మాత్రం ఉండాలి, ఏ రోజు ఉండాలి లేకపోతే నేను ఇంకా కాదన్నాను. కానీ సండే మాత్రం నాకు ఏదో నాన్ వెజ్ ఉంటే అదో ఫీలింగ్. సండే తినేది ఒక పూటే, రెండో పూట అంత ఇంట్రెస్ట్గా తినబుద్ది కాదు నాకు అసలు. సాయంత్రం పూట ఒక పూటే తింటాను కడుపు నిండుగా తింటే. తినేతలకే 3, 2 అయ్యిద్ది. సండే రోజు అంటే ఏందో తెలీదు, 2, 3 అలా అయిపోయింది. ఆ టైం తిని మళ్ళీ సాయంత్రం 7:30, 8 తినాలంటే ఇంకా తినబుద్దే కాదు సాయంత్రం ఆయనకి. ఇవాళ అయితే మొన్న మా వారు తెచ్చిన చేపలు ఉంటే ఫ్రిడ్జ్లో ఉన్నాయండి. ఇంకా చేపలు ఉంటే ముగ్గురికి కలిపి 3 చేప ముక్కలు వేపేసేసాను. ఈరోజైతే మా వారు అన్నానికి రారు, ఆయనకి ఏదో భోజనాలు ఉంటాయంట, గృహప్రవేశం భోజనాలు. ఇంకా ఆయన అటు వెళ్తాననేసరికి నేను కూడా ఇంకా ఖాళీగానే ఉన్నాను. మా వారు వస్తానికి రారు కదా, మా వారు వస్తే నలుగురం కూర్చొని తింటాము. సరే అనిపించి ఇవాళ మా పిల్లలకి నేనే అన్నం పెట్టేశాను. మా పెద్దోడైతే వెజిటేబుల్ కూర ఉన్నా కూడా నాన్ వెజ్ ముక్క ఉంది కదండి పక్కన, అది ఉందని అసలు తిండు. ఇంకా వాడు తిండు కదా, ఇంట్లో నోట్లో పెడదాం తింటాడు మెల్లి. కానీ ఇంకా వాడికి వీడికి మా చిన్నోడికి ఇద్దరికి కలిపి పెట్టాను. మా చిన్నోడైతే తింటాడు కానీ చేపలు బాగానే తింటాడని, చేపలని చికెన్ అని బాగానే తింటాడు. కానీ అతనికి ఏరి పెట్టాలి, ముళ్ళు అవన్నీ తీసి పెట్టాలి. ఇంకేముందులని ఇద్దరికి నేనే పెట్టేసాను ఈరోజైతే అన్నం. నాకైతే సండే రోజు మాత్రం ఏదో ఒకటి నాన్ వెజ్ ఉండాలి. నాన్ వెజ్ ఎన్ని చేపలైనా పర్లేదు అన్నట్టు వండేసుకుంటాను, నాకు అలా ఇష్టం. పర్టికులర్గా చికెనే కావాలి, ఫిషే కావాలనుకోము, ఏదైనా ఎండు చేపలు అలాంటివి ఉంటే వండేస్తాను. ఈసారి అయితే ఏమీ లేవు, ఇంకా పచ్చి చేపలు ఉన్నాయిలని ఇంకా అవి వేపేసి చిక్కుడుకాయలు ఉన్నాయి కదా నా కూర వండేసేసాను. మీలో ఎంతమందికి నాన్ వెజ్ లేనిది సండే ముక్కలేనిది ముద్ద దిగదంటారు కదా, అలా మీలో ఎంతమందికి ఉంది? నాకైతే అలవాటు ఉంది. మా పిల్లలకి అన్నం పెట్టేసి ఇంకా నేను కూడా అన్నం వేసుకొని తినేసానండి. ఇంకా మా వారు అయితే భోజనం రాలేదన్నా కదా, గిఫ్ట్ అయితే ఇచ్చారంట, అది ఇచ్చేసి ఆయన వెళ్ళిపోయారు. ఓకేనా, బాయ్.